హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంగీత. నేను వేసుకున్న నగలు నాకు సెట్ అయ్యా లేదా కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా వాళ్ళకైతే నచ్చదనమాట ఈ విధంగా నగలు వేసుకుంటే, సింపుల్గా ఉండాలంటారు. కానీ నేనేమంటానంటే ఏ పెళ్ళికి ఏ విధంగా రెడీ అయ్యి వెళ్ళాలనేది ఒక చిన్న ఐడియా ఉందన్నమాట నాకు. అయినా అసలు పెళ్ళికి రావాలని రాలేదు, నిలిచిపోయినాము వద్దనుకొని. కానీ మా ఆయన నువ్వు వస్తేనే నేను వస్తానన్నాడు. అందుకనైతే నేను రెడీ అయ్యాను అనమాట. అప్పటికప్పుడే ఆడవాళ్ళు రెడీ అవ్వని గంటలు పడుతుంది కదా, అదేందో మగవాళ్ళు అయితే క్షణంలో రెడీ అయిపోతారనమాట. ఇక వీళ్ళు వాళ్ళలాగా ప్యాంటు షర్ట్ అయితే గబాన్ వచ్చేస్తారు. ఆడవాళ్ళు కూడా కాదు కదా, చెవులకి కమ్మలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి. ఇంకా పెళ్ళైన వాళ్ళు అయితే ఇంకా లేట్ అనమాట. జడ వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, అంతే కదా. ఇంకా అవన్నీ పక్కన పెట్టామంటే పెళ్ళిళ్ళు ఫుల్గా జరుగుతున్నాయి అనమాట. కాళహస్తి నుంచి మా ఊరు బండారపల్లి మధ్యలో అయితే ఫుల్ పెళ్ళిళ్ళు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న కళ్యాణ మండపం వచ్చేసి రామలింగాపురం కళ్యాణ మండపం మాకు దగ్గరలో ఉంది. చాలా బాగా డెకరేషన్ చేసి ఫుల్ లైటింగ్ ఉందన్నమాట. ఇక అన్ని పెళ్ళిళ్ళు చూసుకొని ఒక 3 పెళ్ళిళ్ళు చూసుకొని లాస్ట్లో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అయితే కాళహస్తి నాయుడుపేట రూట్లో అయితే అక్కడ ఒక పెళ్ళి అనమాట. అక్కడ కొద్దిగా భోంచేసి నేను ఆ తర్వాత ఐస్ క్రీమ్ ఒక్కటి కాదండో, నేనైతే 2 తినేస్తాను. ఇక కిల్లిగడ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క దగ్గర పెడతారు, ఒక్కొక్క దగ్గర పెట్టరు కదా. కిల్లిగడ బాగుంటుంది. ఇక అక్కడ కొద్దిగా తినేసి ఆ తర్వాత ఇంకొక జ్ఞానమ్మ కండి కానీ అక్కడ ఒక పెళ్లి చూసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రామలింగాపురం కాడికి వచ్చాము. ఇక్కడ చూడండి అబ్బా, అంటే ఎందుకంటే సడన్గా కొద్దిసేపు అలా నిలిచాము. అక్కడ డీజే వస్తున్నారనమాట. ఇక ఆ సాంగ్ అనేది రాకూడదు కదా, కాపీరైట్ వస్తుంది. అందుకని అయితే నేను సాంగ్ పెట్టలేదు, లేకపోతే తీసి పెట్టుంటాను వీడియో. ఇక నాకు ఫుల్ డ్యాన్స్ వేయడం అంటే ఇష్టమే, కాకపోతే ఇప్పుడు వేస్తే ఒప్పుకోరు కదా, అందుకని అయితే లేదనమాట. చూడండి చూస్తున్నారు జనాభా బయట నుంచే. ఇక లోపలికి వెళ్తే ఇంకా ఫుల్గా ఉంటారనమాట. ఇంకా పోయేటప్పుడు ఒక చిన్న వ్లాగ్ తీసాను మీకోసము. మా ఆయన అయితే టైం అయిపోయిందిరా, ఎంత టైం అవుతుంది, 11 o'clock అవుతుందనమాట. రాత్రి 11 అవుతా ఉంది. ఇక పిల్లలు ఇంటి దగ్గర మేల్కొనే ఉంటారు, మన కోసం రా గబగబని వెళ్దామంటే వస్తాను అంటున్నా. నా వెనకాల చూడండి అక్కడ భలే ఉంది కదా పైన, అక్కడ ఫుడ్ తిన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.